హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. ఈరోజైతే ఈయనైతే చేపలు తీసుకురమ్మన్నారండి. చేపలు తెచ్చానండి. సందువ చేపలు అన్నమాట, తెల్ల సందువలు. ఇవి ఇలాగే ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇలాగా మొత్తంగా సైడ్ కట్టలు పెట్టమాట మనం ఉప్పు కారం మసాలా పట్టించి పైనుంచి ఉప్మా రవ్వ అయితే ఇలా వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది, క్రిస్పీగానే. ఇక రోలు ఇలా చేసుకుంటారన్నమాట. అందుకు ఈయనకి ఎలా నచ్చుతుంది, అందుకు ఇలా చేయమన్నారండి. ఫ్రై అయితే చేసేసాను. ఇలాగా మనం స్లోలో పెట్టుకుని అటు ఇటు బాగా కాల్చుకోనండి, ఎందుకంటే ఉప్మా రవ్వ పెట్టాం కదా. హైలో పెట్టేసామనుకో అది మాడిపోద్దండి. స్లోలో పెట్టుకుని నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. చేపలు అయితే బాగా కుక్ అయినాయండి. ఇంకా కర్రీ అయితే నేను సొరచేప తెచ్చాను, అదైతే కర్రీ చేసి ఇంకా చారు అయితే పెట్టాను అనమాట. అరే 12 తర్వాత అండి ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. మా పిల్లలే రెడీ చేశారండి. స్టూల్ పెట్టేసి స్టడీ టేబుల్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఇంకా మా శృతి అయితే హార్ట్ సింబల్తో పూలు డెకరేషన్ చేసి కేక్ అయితే పెట్టేసి రెడీ చేసేసింది. వాళ్ళ డాడీ కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు, వాళ్ళు రెడీ చేసేసి కట్ చేశారు అనమాట. కేక్ అయితే కట్ చేస్తున్నామండి. మా మ్యారేజ్ అయ్యి 11 years కంప్లీట్ అయ్యిందండి. అంటే 2014లో మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు 25 11 years కంప్లీట్ అయితే అయిపోయినాయి. మేమైతే కేక్ కట్ చేసి పిల్లలకి తినిపించాము. వాళ్ళు తినిపిస్తున్నారండి, వాళ్ళు చేస్తున్నట్టుంది. చాలా హ్యాపీగా ఉంటుంది కదండి వాళ్ళ పిల్లలు మనకి ఇలా చేస్తున్నప్పుడు. మా చిన్నమ్మాయి అయితే మరీని, మా శృతి అయితే డెకరేషన్ చేయటంలో నెంబర్ 1 అండి. ఎందుకంటే అది కూడా చూపిస్తాను. హ్యాపీ యానివర్సరీ అని ఒక పేపర్ మీద అది రాసి దానికి ఒక టేప్తో కట్టి గోడకైతే అంటించింది, అది కూడా చూపిస్తాను. ఇలాగ టేబుల్ అయితే డెకరేషన్ చేసింది, ఇలాగ గోడకైతే డెకరేషన్ చేసిందండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకైతే బాక్స్లోకి అయితే పూరీని బఠానీ ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేశాను అనమాట. ఇందులో కూడా శనగపిండి వేసాను, టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ తిక్కుగా వస్తుంది, గ్రేవీ ఇంకా తిక్కుగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ రెసిపీ ఇంకోసారి పోస్ట్ చేస్తాను. ఇంకా పూరి అయితే అన్నీ బాగా ఉబ్బినాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బాక్స్లోకి తాలింపు గింజలు కూడా పెడుతున్నాను. ఒక బాక్స్లో అయితే నేను ఇది పెడతాను అనమాట, సలాడ్ పెడతాను. ఫ్రూట్స్ ఒక రోజు, వెజిటేబుల్స్ ఇంకో రోజు అలా అనమాట. ఓ దాంట్లో కూర, ఓ దాంట్లో పూరి అయితే వేసేసి పెట్టేసాను.